ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్ అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు సార్? అసలు నన్ను ఎందుకు సార్ ఇక్కడ బంధించారు? అసలు నేనంత పెద్ద తప్పేం చేశాను? మనం స్టేషన్ లోపలికి ఇప్పుడే వెళ్ళకూడదు, ఇక్కడే ఉందాం. వాట్? ఎస్ఐ గారు ఎక్కడున్నారు? ఎస్ఐ గారు లేరు మేడం, సిఐ గారు ఉన్నారు, వెళ్ళండి. ఓకే ఓకే అలాగే కూర్చోండి మేడం. మీ ఎస్ఐ నా మేనల్లుడు సిటీలోనే వన్ ఆఫ్ ద టాపెస్ట్ బిజినెస్ మ్యాన్ విహారిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. ఇదిగోండి స్టేషన్ బెయిల్. వెంటనే విహారీ గారిని మీ కస్టడీ నుంచి రిలీజ్ చేయండి. మీరు ఒక బిజినెస్ మ్యాన్ని వారెంట్ లేకుండా, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. మీరు కోర్టులో దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. విహారిని మేము అరెస్ట్ చేయలేదే. మీ స్టేషన్ ఎస్ఐ కదా వచ్చి విహారీ గారిని తీసుకెళ్లారు. చూడండి, మా ఎస్ఐ లీవ్లో ఉన్నాడు. ఈ రోజు ఎమర్జెన్సీ, ఎవరిని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయలేదు. సిఐ గారు, మీ స్టేషన్ నుంచి ఎస్ఐ వచ్చారు. మా బావని మీ వాళ్ళే అరెస్ట్ చేశారు. మీ ఇంటికి వచ్చింది నిజమైన పోలీసులేనా, లేకపోతే ఎవరైనా ఫేక్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారా? అలా కూడా జరుగుతుందా సిఐ గారు? ఏమో మేడం, మీకు శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళు అలా ఏమైనా ప్లాన్ చేసి తీసుకెళ్లారేమో. సిఐ గారు, నా మేనల్లుడిని పోలీసులే తీసుకెళ్లారు. ఈ విషయం అంత తేలిక వదిలిపెట్టను. మేడం, మేము అరెస్ట్ చేయలేదని చెప్పినా అర్థం చేసుకోరేంటి? లాయర్ గారు, వాళ్ళకి మేము చెప్పింది అర్థం కావట్లేదు, మీరైనా చెప్పండి. సార్, ఇక్కడ అనైతికంగా ఏదో జరుగుతుంది. అగ్నెస్ట్ గా మీ పోలీసులు ఏదో కుట్ర చేస్తున్నారనిపిస్తుంది. పద్మాక్షమ్మ గారు, వీళ్ళేదో దాస్తున్నారని నా అనుమానం. అరే ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏదో పెద్దోళ్ళని గౌరవించి మాట్లాడుతుంటే మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. విహారిని గారి మేము కస్టడీలోకి తీసుకోలేదు. అతన్ని ఎవరు తీసుకెళ్లారో కావాలంటే కంప్లైంట్ ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాం. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మేడం, పోలీసులు అరెస్ట్ చేయలేదంటున్నారు. వచ్చిన వాళ్ళు పోలీసులో కాదో తెలియట్లేదు. ఏదో క్లారిటీ వస్తే గానీ మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోలేం. అమ్మా, నాకు భయంగా ఉంది. విహారికి ఏమీ కాదే, నువ్వేం భయపడకు. విహారీ గారికి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో కనుక్కోండి మేడం. వాడికి శత్రువులెవరూ లేరు, అందరితోనూ చాలా మంచిగా ఉంటాడు. అమ్మా, మన సైట్లో జరిగిన ఇన్సిడెంట్ ని ఎవరో కావాలని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.